సార్ ఒకసారి సార్ ఇటు సార్ సార్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేస్తాం. తర్వాత గుంతలు పీకేస్తా కూడా పడేస్తాం. కానీ ఆ గుంటలో నీళ్లు వచ్చిన కొందికి అది స్లోగా రోడ్డు అంతా పాడైపోతుంది. ఆ రోడ్డు వేయడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ రోడ్లు వేస్తే కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కోసం శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర పోసినప్పుడు దానిలో ఉన్న ప్లాస్టిక్ కొంత కరిగి ఆ పాలల్లోనూ టీలోనూ కాఫీలోనూ కలిసి అది మరలా మన పొట్టలోకి చేరుతూ ఉంది. పొట్టలోకి చేరితే అది అక్కడ మన పొట్టలో అడ్డుకుపోయేది ఇక బయటికి రాదు, లోనే ఉంటుంది. అక్కడ క్యాన్సర్ కణాలు పుట్టే అవకాశం ఉంది. అందువల్ల క్యాన్సర్ అనే దానికి ఉన్న అనేకమైన కారణాల్లో ప్రథమ కారణం ఈ ప్లాస్టిక్ వాడటం కూడా. అందువల్ల ఈ ప్లాస్టిక్ మీద అవగాహన పరుచుకుని దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు దాన్ని వాడకం మానేయగలిగితే మన కొంతవరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఇదే ప్లాస్టిక్ సైడ్ డ్రైన్లోకి వెళ్ళి ఆ నీళ్లు పారకుండా అడ్డుపడే విధంగాను, లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో కూడా ప్లాస్టిక్ వెళ్ళి వీళ్ళు మహిళలు వాడే శానిటరీ నాప్కిన్స్ దాంట్లో అండర్ గ్రౌండ్ డ్రైన్లో పడేయటం వల్ల అవి ఏవి ఉబ్బిపోవటం వల్ల అండర్ గ్రౌండ్ డ్రైన్ బ్లాక్ అయిపోయి మరలా రోడ్ల మీదకి అశుద్ధవంతం వచ్చే పరిస్థితి. అందువల్ల ప్లాస్టిక్ వాడకాన్ని మనం తగ్గించాలనే కార్యక్రమం ఈ రోజున ఇక్కడ పట్టపట్ట హై స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు కూడా స్పందించారు. వాళ్ళకు కూడా ఆ అవగాహన పరచడం మా ప్రయత్నం మేము చేసాం. ఏదేమైనా కూడా ప్లాస్టిక్ని నిర్మూలించడమే ధ్యేయంగా ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. స్వచ్ఛత పరిశుభ్రత మీద పెట్టే కార్యక్రమాల్లో ప్రతి నెల కూడా వెరైటీ కార్యక్రమాలతో ప్రజలను అవగాహన పరచుకోవడానికి మీటింగ్ కానివ్వండి, లేకపోతే ర్యాలీలు కానీ, అదేవిధంగా విద్యార్థులు ఉంటే విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రత్యేకంగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పడానికి ఇవాళ ప్రత్యేకమైన శనివారం కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కమిషనర్ గారు కూడా వచ్చి మరి చక్కటి మాటలు చెప్పడం జరిగింది. ప్లాస్టిక్ ఎంత హానికరం అంటే అందరూ చెబుతుంటారు. పూర్వ రోజుల్లో క్యాన్సర్లు అనేవి కనపడేవి కాదు, ఇప్పుడు ఇంటింటికి క్యాన్సర్లు కనపడతా ఉన్నాయి. అంటే క్యాన్సర్ రావటానికి ఏదైనా ఫారిన్ మెటీరియలు, అరగని మెటీరియలు మన పొట్టలోకి వెళ్తే అక్కడ క్యాన్సర్ కణాలు పుడతాయి. దానివల్ల క్యాన్సర్ వచ్చి మన ప్రాణాన్ని హరిస్తాం. ఇప్పుడు ఫారిన్ కణాలంటే ఉదాహరణకి మీరు మన ప్లాస్టిక్ గ్లాసు, డిస్పోజబుల్ ప్లాస్టిక్ గ్లాసు విరివిగా వాడుతూ ఉన్నాం, రోజు వాడుతూ ఉన్నాం. దానిలో ఇప్పుడు టీ అనగా, కాఫీ అనగా, పాలు అనగా ఎంత వేడిగా ఇస్తే అంత గొప్పతనం. తీసుకునేవాడికి కూడా వేడిగా ఉంటే హుషారుగా కాఫీ తాగుతాడు. అలాంటి వేడి కాఫీని కానీ, టీని కానీ, పాలను కానీ ప్లాస్టిక్లో పోస్తే